హాయ్ మా అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే బయట తమ్ముళ్ళు అయితే చూసి ఉంటారు కదా, మనమైతే మాత్రం పుష్ప గడ్ పైన అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఫన్ కామెడీగా కూడా ఉంటుంది అనమాట. సో లాస్ట్ మినిట్ వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. సో 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటాం. సో ఓకేనా, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. A few moments later. అదిగో వచ్చాడు. ఏట్రా పుష్ప, ఏమనుకుంటున్నావు అసలు? నాకు అర్థం కావట్లే. అసలు నేను ఎవరిని అసలు విండేగాడు మరి ఎందుకు చెప్తున్నాడు? నాకు అరుస్తున్నావు ఏంటి అసలు? నాకు అర్థం కావట్లే. నా మీద అరుస్తున్నావు ఎందుకు నువ్వు? అడిసానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పుష్పగడు ఏంది అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని ఏటి అసలు? అదొకటే కాదు మావా, మళ్ళీ ఇదిగో గ్రూప్ లో పిలవడం అంట, ప్లేయర్స్ ని కిక్ చేయడం అంట, గిల్ ప్లేయర్స్ ని. జునైద్ బ్రో కూడా గొడవ పెట్టుకున్నాడు. రికార్డ్ ఉంది నా దగ్గర. అరే మాట్లాడుతున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అది కాదు, ఈ రోజు గిల్లోకి వచ్చినడితో కూడా గొడవ పెట్టేసుకున్నావు పుష్ప. అడుగుదాం. జునైద్ దగ్గర పిలుస్తాను. మాట్లాడదాం. ఆడే జునిత్ మా ఏదో అంటాడు కదా, చూద్దాం దా ఒకసారి. చెప్పు. ఆగు ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగి. ఆడేస్తాడు ఆడ రాని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమైంది జునిత్ మావా? ఈ రోజు గిల్లుకి వచ్చా, అప్పుడే గొడవ ఏంటి? పిక్ చేస్తున్నాడు బ్రో, గ్రూప్ లాగా పిక్ చేస్తుండు, తిడుతుండు. ఏరా పుష్ప, నువ్వు ఎప్పుడు వచ్చావు బ్రో నా గ్రూప్ లోకి? ఎప్పుడు వచ్చావు చెప్పు. నువ్వు మార్నింగ్ వస్తే పిక్ చేసి తిడుతుండు. మార్నింగ్ అంతా నేను ఆన్లైన్ లో లేను. అబద్ధాలు అంటున్నా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. బ్రో నేను రాలేదు బ్రో. నేను ఉదయం ఆన్లైన్ గేమ్ ఆడలేదు అసలు. లైవ్ పెట్టాడు రాజేష్, లైవ్ పెట్టాడు, రాలేదు. నువ్వు గేమ్ ఆడినా బ్రో రాజేష్ బ్రోతో. బ్రో రాజేష్ బ్రో కూడా ఉన్నాడు బ్రో, అప్పుడే లైవ్ పెట్టాడు కదా, నేను ఆన్లైన్ లో ఉన్నానేటప్పుడు. మరి అరే వాడు లైవ్ లో అయ్యాకే గిల్లోకి వచ్చాడు. అబ్బా పుష్ప కొంచెమైనా ఉండాలి పుష్ప. మొన్న చెప్పారు రాయేష్ మావ, అంత వార్నింగ్ ఇచ్చినా గానీ మారకపోతే కష్టం. గిల్లో నుంచి కిక్ చేస్తా, నేనే కిక్ చేస్తా, రాయేష్ మావ కాదు. ఎందుకు పుష్ప అలాగా? మరి అరే నువ్వు అనుకుంటూ ఉంటే పోనీ విన్ను మావ ఏదో షాక్ చెప్తున్నాడు అనుకుంటే, విన్ను కూడా చెప్తున్నాడు, మనీ మావ చెప్తున్నాడు, మారీ 444 చెప్తున్నాడు, ఇప్పుడు జునిత్ బాస్ చెప్తున్నాడు. ఎంతమంది ఎందుకు చెప్తారా నీకు? ఏందా నాకు మొన్న నేను నీకు చెప్పాను, అంత సీరియస్ గా చెప్పాను, అరే నువ్వు గొడవలు తెచ్చుకోకరా, గిల్లో నుంచి కిక్ అవుట్ చేయాల్సి వస్తుందని. నేను అసలు ఎవరితో మాట మాట్లాడు, నీతో తప్పితే ఆ రోజు అసలు గేమ్ ఆడలేదు. మణిమావని అడుగుతాను. మణిమావ ఏటైంది చెప్తాడు. హలో వస్తున్నాడు. ఆగ్రా వస్తున్నాడే. చెప్పు పుష్ప. మణిమావ ఏటన్నాడు చెప్పరా? ఈడు జునిత్ బావని కిక్అవుట్ చేసాడంట కదా. కిక్అవుట్ చేసి ఏంటి మా గిల్లోకి వచ్చామంటున్నాడు అంట. ఏరా నువ్వు? మరి ఆడ అన్నాడంటే ఈడు ప్రూఫ్ చెప్తున్నాడు. ఈడు విన్నుగాడు కూడా అదే చెప్తున్నాడు. పడుకున్నాడు, ఫోన్ చేసి లేపాడు విన్ను. రికార్డింగ్ ఉంది, గ్రూప్ లో పెట్టమంటావా? పొరుగు మొత్తం పోయి పెట్టానంటే పెట్టు. విన్నుగాడు ఫోన్ చేసి మా ఇక్కడ వీళ్ళు అందరూ గొడవలు ఆడుకుంటున్నారని చెప్పేసి అంటే పడుకున్నావు, నేను లెగాల్సి వచ్చిందిరా నీ వల్ల. ఆగురా, నిన్ను ఇంకా వద్దు, గిల్లో నుంచి కిక్అవుట్ చేస్తున్నా, ఇంకొద్దులే ఏం మాట్లాడగల. కిక్అవుట్ చేసా మా రాజేష్ మావ, కిక్అవుట్ చేయి. కిక్అవుట్ చేసిండ్రా మీరే? ఇంకా వీడితో మాట్లాడలేవు, ఫ్రెండ్ లిస్ట్ లో నుంచి కూడా తీసేస్తాను. ఆగండి, వీడు మరి ఎంత దారుణంగా ఉన్నాడా? కిక్అవుట్ చేసా. చేస్తావా? చేసా. ఫ్రెండ్ కి చెప్పురా, చెప్పు నీ బాధ. ఎందుకు పుష్ప అలా చేస్తున్నావు?
మొన్న కూడా బీఆర్లో ఎమోట్లు వేస్తున్నావు అంట మనీ మామకి విను మామకి ఎందుకు అలాగ నువ్వు? నేను ఒక్కడనే ఇంకా ఫ్రెండ్ లిస్ట్లో నుంచి తీయలేదు, మిగతా వాళ్ళందరూ తీస్తారు, వాళ్ళు ఇద్దరు తీస్తారంట కదా. సర్లే ఫ్రెండ్స్ కదా అని చెప్పి గిల్లో యాడ్ చేసిన. అసలు నీకు గిల్ ట్రైల్ పెట్టాను నేను. పెట్టకుండా ఎందుకు తీసుకున్నా? మంచిడమనే కదా. మరి ఇలాగా గిల్ ప్లేయర్లు అందరితో గొడవ పెట్టుకుంటే ఎలాగవుతుంది పుష్ప? బ్రో నేను ఎవరితో గొడవ ఆడలేదు బ్రో. మరి గొడవ ఆడుకుంటే ఇంతమంది ఎలా చెప్తారు పుష్ప? పోనీ ఒకటి చెప్పాడంటే ఏదో జోక్ కామెడీ చేస్తాడు అనుకోవాలి. విన్నో చెప్తున్నాడు, మనీ చెప్తున్నాడు, జూనియర్ చెప్తున్నాడు, మారీ చెప్తున్నాడు. ఎలా పుష్ప అలాగా? మరి ఎందుకు చెప్తుండ్రు? టార్గెట్ చేశారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఎవరో తెలియని చదువు చెప్పిస్తాను రా. ఎవరో ఒక నిమిషం అడిగెళ్ళి చెప్తావు. అరే నిజం చెప్పురా. 2000 years later. రాజేష్ మా పుష్ప. హలో రాజేష్ బ్రో. విన్ను బ్రోని మొత్తం కిక్ అవుట్ చేసి ఏమేమో అన్నాడు బ్రో. బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఒక్క నిమిషం నన్ను కూడా చేసిండు. చెప్పు ఇప్పుడు చెప్పు. పుష్పగాడే వచ్చాడు ఇప్పుడు చెప్పు. పుష్పమా ఆ పుష్ప బ్రో వచ్చి విన్ను బ్రోని కిక్ అవుట్ చేసిండు, ఎమోట్లు వేసిండు, ఏమేమో మాటలు అన్నాడు బ్రో. ఎప్పుడైంది మ్యాచ్ ఇదంతా? ఇప్పటిదాకా నేను ఆఫ్లైన్ లో చెప్పానా? నిజంగానా? పుష్ప ఏంది పుష్ప ఇది? బ్రో ఉట్టిగా ప్రాంక్ అన్నాడు విన్ను బ్రో, అట్లా చెప్పమన్నాడు. ఫైనల్గా మన మహిమ అయితే మాత్రం చెప్పేశారనమాట ప్రాంక్ అని చెప్పేసి. పుష్పగాడికి అయితే తెలిసిపోయింది. వీడియో అయితే మాత్రం నచ్చిందని అనుకుంటున్నామమ్మా. సో మన పుష్పగాడి పైన అయితే ప్రాంక్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో మనోడు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు, పుష్పమాయం అయితే మాత్రం దుర్గా గేమింగ్ వైటీ అని చెప్పేసి. సో డిస్క్రిప్షన్లో మనోడు ఛానల్ లింక్ అయితే పిన్ చేస్తాను. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మనోడు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్, లవ్ యూ ఆల్.